మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. కుంభరాశి. ఈ రాశి వారికి శ్రావణ మాసంలో అంటే ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 11 వరకు మిశ్రమ ఫలితాలు. కొంత శుభము, కొంత అశుభము, కొన్ని కష్టాలు, కొన్ని సుఖాలు ఇలా రావడానికి ఆస్కారం ఉంది. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి బాగానే ఉంటుంది, కానీ అనాలోచితమైన పనులు చేసి డబ్బును నష్టపోట్టుకుంటారు. ఇక్కడ ఆదాయము, ఇక్కడ ఖర్చు. కొన్ని పనులకు ఎక్కువగా కష్టపడవలసి వస్తుంది, దానివల్ల కూడా డబ్బు ఖర్చు అవుతుంది. తలపెట్టిన కార్యక్రమాలు ఆలస్యంగా జరగడము, లేదా ఒక్కోసారి ఆ కార్యక్రమం జరగకపోవడము, దీర్ఘకాలంగా ఉండిపోవడము జరగడానికి ఆస్కారం ఉంది. మీకు రావాల్సినటువంటి ఒక ధనము కొద్దిగా వస్తుంది, డబ్బు రావడానికి ఆస్కారం ఉంది, కానీ అది ఒకేసారి రాకుండా మీకు రావాల్సినటువంటి ధనము కొద్దిగా చేతికి రావడము, వచ్చిన ధనము దేనికి సరిపోకుండా, రుణము తీర్చకుండా, ఇతరత్ర బాధలు తీర్చకుండా మన యొక్క సాంసారికమైనటువంటి దానికే ఖర్చు అయిపోవడము జరగడానికి ఆస్కారం ఉంది. రోజువారీ ప్రయాణాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎక్కడ ప్రయాణం చేసినా, మీరు ఎక్కడ చేసినా ప్రతి విషయంలో, మీరు రోజువారీ ఆఫీసుకు వెళ్ళే ప్రయాణంలో కూడా జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ప్రయాణాలు చేయండి. అనవసరమైనటువంటి ఖర్చులు మానుకోండి. సాధ్యమైనంత వరకు అనవసరమైనటువంటి ప్రయాణాలు కూడా మానుకోవడమే చాలా మంచిది. దానివల్ల కొన్ని ఇబ్బందులు మనకు దూరంగా వెళ్ళిపోతుంటాయి. ఇక మొదటి వారం చూసుకున్నట్టయితే బంధుమిత్రులతో పోట్లాటలు ఏర్పడడం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. మీరు అతిగా మాట్లాడడం వల్ల, ముక్కుసూటిగా మాట్లాడడం వల్ల కొన్ని ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది. ఇరుగు పొరుగు వారితో కూడా కలహాలు ఏర్పడము, మీ సంతానానికి అనారోగ్యం ఏర్పడము, దానివల్ల డబ్బు ఖర్చు కావడము, చేసే కార్యక్రమంలో అన్నిట్లలో ఇబ్బందులు ఏర్పడము జరుగుతుంది. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే భార్యా బిడ్డలతో విరోధం ఏర్పడము అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. అనవసరమైన తగాదాలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టినప్పుడు ఇబ్బందులు ఏర్పడతాయి. మీ గుణం, మీ యొక్క ప్రస్తుత గుణం అలా ఉంది. బయటెక్కడో జరిగినటువంటి దాన్ని తీసుకొచ్చి ఇంట్లో రుద్దడము, దానివల్ల భార్యా బిడ్డలతో, తల్లికి తండ్రులతో ఇబ్బందుల పాలు కావడం అనేటువంటిది ఏర్పడుతుంది. స్వజనులతో కలహాలు, అన్న తమ్ముడు కావచ్చు, నీ భార్యా బిడ్డలు కావచ్చు, లేదా మీ తల్లిదండ్రి కావచ్చు, ఇలా బయట వచ్చినటువంటి ఒక కష్టానంతా తీసుకొచ్చి వీళ్ళ మీద రుద్దడం వల్ల ఇంట్లో కలహాలు ఏర్పడి ఇబ్బందికరంగా ఉంటుంది. శారీరకమైనటువంటి ఒక బాధలు, అనారోగ్య బాధ కలుగుతూ ఉంటుంది. ఇటు మనశ్శాంతి లేకపోవడము, అటు అనారోగ్యం ఏర్పడము, చేయకూడని పనులు చేసి ఇబ్బందులు తెచ్చుకోవడము అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్త అవసరం. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే వృధా ప్రయాణాలు. వద్దన్న చోటికి ప్రయాణం చేస్తారు, వృధా ప్రయాణాలు, దూర ప్రయాణాలు చేయడము, దానివల్ల ఇబ్బందుల పాలు కావడము. అసందర్భ ప్రేలాపనలు, సందర్భము లేనటువంటి ఒక మాటలు మాట్లాడి 10 మంది చేత తిట్టు తినడము, లేనిపోని ఇబ్బందుల పాలు కావడం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. కోరి కష్టాలు తెచ్చుకుంటారు ఈ కుంభరాశి వారు ఈ నెలలో. జాగ్రత్త. ఎక్కడ మాట్లాడినా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా పని చెయ్యాలి. దానివల్ల సంఘంలో పేరు ప్రతిష్టలు పోతాయి, చులకన భావం అనేటువంటిది ఏర్పడడానికి ఆస్కారం ఉంది. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే కార్యక్రమాలలో కొద్దిగా అభివృద్ధి కనబడుతూ ఉంటుంది, కానీ చేతిలోకి డబ్బు వచ్చిందిగా, మనసు ఊరుకోదు. నూతన వస్తువులు ఏవైనా కొనుక్కొని తీసుకొచ్చి ఇంట్లో పెడతారు, దానివల్ల ఇంట్లో ఇబ్బందులు. ఉన్న వస్తువునే ఉండంగా కొత్తది తీసుకొచ్చి అనవసరంగా డబ్బు పాటు చేసావని చెప్పి భార్యా బిడ్డల చేత, తల్లిదండ్రుల చేత చీవాట్లు తినడం,
చేసే కార్యక్రమంలో కొద్దిగా డెవలప్మెంట్ కనబడుతూ ఉంటుంది. కష్టపడి పని చేసుకోవాలి. మానసికంగా ధైర్యం కోల్పోవద్దు. ఓపికతో శ్రద్ధతో పని చేసుకున్నట్టయితే ఈ కుంభరాశి వారికి కొంతవరకు ఉంటుంది. ఆర్థికంగా కొద్దిగా ముందడుగు వేయడం అనేటువంటిది 3వ వారం తర్వాత మనకు జరుగుతోంది. కాబట్టి జాగ్రత్తగా అడుగు ముందుకేయడం అనేటువంటిది చాలా మంచిది. ఈ రాశివారు ఈ నెలలో శివస్తోత్రము, శని స్తోత్రము 2 కూడా పారాయణం చెయ్యండి. ఆ శివానుగ్రహం వల్ల మీకు అంతా శుభమే జరగాలి. శుభం జరుగుతుంది. ఇది శుభం.